మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బాప్తిస్మ యోహాన్ సందేశం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది లూకా సువార్త గ్రంథంలో 5వ భాగం. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. ఈ సంవత్సరము లూకా సువార్త సంవత్సరం కనుక లూకా సువార్త గ్రంథాన్ని మనం ధ్యానించుకుందామండి. 3వ అధ్యాయంలోనికి వెళ్దాము. వాక్యం విన్న తర్వాత దయచేసి బైబిల్ తీసుకొని మీరు చదవండి. బైబిల్ చదివి దాన్ని పాటించాలి. అదే మరి మనల్ని పరలోకానికి చేరుస్తుంది. దేవుని వాక్యం వినాలి, చదవాలి, తర్వాత దాన్ని విధేయించాలన్నమాట. విని విధేయించే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇక్కడే మన లోపల దేవుడు నివసిస్తాడు. అదే పరలోకం. అక్కడికి పోవడం కాదు, కానీ ఇక్కడే మన హృదయంలోనికి దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో నివసించాలి. ఓకేనా? ఈ 3వ అధ్యాయం ఏంటంటే బాప్తిస్మ యోహాన్ యొక్క సందేశం అండి. ఇప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు అన్నమాట. మొదటి అధ్యాయంలో చూస్తే 12 సంవత్సరాలు ఆయన తన తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. ఆత్మబల సంపన్నుడయ్యాడు అని లూకా 1:80లో రాయబడి ఉంటుందండి. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ప్రత్యక్షంగా బోధించే వరకు ఎడారిలో ఉన్నాడు. ఎక్కడ? యోర్దాను నది ఒడ్డున 18 సంవత్సరాలు ఆయనని సిద్ధం చేసుకుంటారు. ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు ఆయనకు వినిపిస్తుందండి. అయితే ఈ ప్రారంభం కూడా మీరు మెల్లగా చదవాలి. ఈయనకి దేవుని వాక్కు వినిపించినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, అలాగే దేవాలయంలో ఎవరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు అంటే బైబిల్ గ్రంథం అంత యాక్యురేట్గా ఉంటుంది అన్నమాట. తిబేరియా చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనా కాలం 15వ ఏట. అంటే ఆయన పరిపాలనా కాలం ఎప్పుడు అనంటే క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు అండి. అగస్తు చక్రవర్తికి ఈ తిబేరియా చక్రవర్తి దత్తపుత్రుడు, సొంత కుమారుడు కాదండి, దత్తపుత్రుడు. ఆ తర్వాత ఉత్తర గలిలియాని హెరోదు అంతిపాస్ పరిపాలిస్తున్నాడు. అంటే హెరోదు రాజు యొక్క కుమారుడు అన్నమాట. మరి ఇంకా దక్షిణాన ఉన్న యూదాని పోన్స్ పిలాత్ పరిపాలిస్తున్నాడు. వీళ్ళంతా రోమా చక్రవర్తుల చేత నియమింపబడిన వాళ్ళు అన్నమాట. ఇంకా ఇదోమియా, త్రికోనియా ప్రాంతాల్ని హెరోదు అంతిపాస్ యొక్క సోదరుడు ఫిలిప్పు పరిపాలిస్తూ ఉన్నాడు. అన్నా, కైఫాలు దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్కు యోహాన్కి వినిపించింది. దేవుడు ఈ వాక్యాన్ని, సందేశాన్ని ఇచ్చి ప్రజలకి బోధించమని చెప్తారనమాట. అయితే ఈ తిబేరియా చక్రవర్తి ఎవరు అనంటే అగస్త్ చక్రవర్తి యొక్క దత్తపుత్రుడు లేదా మారు కొడుకు అని కూడా చెప్పచ్చండి. ఈ తిబేరియా చక్రవర్తి వాళ్ళ మమ్మీ పేరు లివియా. ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చి, అంటే తిబేరియా వాళ్ళ నాన్నగారికి విడాకులు ఇచ్చి అగస్తు చక్రవర్తిని వివాహం చేసుకుంటుందన్నమాట. అప్పుడు మారు తండ్రి కూడా అవుతాడు కదండి. తిబేరియాకి అగస్తు చక్రవర్తి మారు తండ్రి అవుతాడు. ఈయననేమో మారు కొడుకు అవుతాడు. అయితే అగస్తు చక్రవర్తి ఈయనని దత్తత తీసుకుంటాడు కనుక దత్తపుత్రుడు కూడా అవుతాడనమాట. అడాప్టెడ్ సన్. ఈయన టైబీరియస్ ఈజ్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ అగస్టస్, సీజర్ అగస్టస్ అనమాట. ఈయన పరిపాలన ఎప్పుడు అంటే క్రీస్తు శకము 14 నుంచి 37 వరకు అండి. ఈయన పరిపాలనా కాలంలో 15వ ఏట అంటే 28 అవుతుంది, యాక్చువల్గా 27 వాళ్ళు యాంటీయోక్ ప్రకారం చూస్తే అనమాట. క్రీస్తు శకం 27లో అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ పరిపాలిస్తున్నారు. వాళ్ళ
ప్రతినిధులుగా ఉత్తర గలిలియాని మరి హెరోద్ అంతిపాస్, హెరోద్ ద గ్రేట్ ఒక కొడుకు, తర్వాత దక్షిణాన్ని పోన్స్ పిలాత్ పరిపాలిస్తున్నాడు. దేవాలయంలో అన్నా కైఫాలు వాళ్ళు ప్రధాన అర్చకులుగా ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే బైబిల్ గ్రంథము ఎంత యాక్యురేట్గా ఉంటుంది, ఎవరి పరిపాలన కాలం హిస్టారికల్గా అట్లా అన్నమాట. యేసుప్రభు పుట్టినప్పుడేమో అగస్త్య చక్రవర్తి ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తారు కొంతమంది అడుగుతారండి. అయితే ఈ టైబీరియస్ చక్రవర్తి గురించి నేను బైబిల్ డిక్షనరీ ఇందులో నుంచి రెఫర్ చేశానండి. అందులో నుంచే నేను రాసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏం సందేశం వినబడింది, ఈయన గురించి పాత నిబంధనలో ఏమని రాయబడింది అది కూడా చూద్దాం. బాప్తిస్మ యోహాన్ గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3 నుంచి 5 వరకు ఉంటుందండి. యెషయా గ్రంథంలో ఈయన గురించి బాప్తిస్మ యోహాన్ గురించి ఇలాగ రాయబడింది. ప్రభు మార్గాన్ని సిద్ధమనర్చండి, ఆయనకు త్రోవలు సరళం చేయండి అని ఎడారిలో ఒక స్వరం ఎలుగెత్తి అరుస్తూ ఉందన్నమాట. ఎవరు అనంటే ఈయన ఏమని చెప్తున్నాడు ఎడారిలో అంటే, ఇదో ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి ఒక్క కొండ సమతలం చేయబడాలి. ఎక్కడ? హృదయంలో. నూతన నిబంధన అంతా కూడా మన అంతరంగ పురుషుడు హృదయాన్ని గురించే, బాహ్య పురుషుని గురించి కాదు. పాత నిబంధనలో బాహ్యమైన పరిశుద్ధత లేవియ కాండంలో లేవీలు ఇలా ఉండాలి అని చెప్పి, కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు అంతరంగాన్ని గురించి చెప్తాడు. లోపల ఉన్న లోయలు అంటే మన రహస్య పాపాలండి. 90వ కీర్తన 8వ వచనంలో మన రహస్య పాపాలన్నీ దేవుని ఎదుట ఉంటాయి. ఏ మనిషికి తెలియదండి. భార్య పాపం భర్తకి, భర్త పాపం భార్యకు కూడా తెలీదు. అలాంటి రహస్య పాపాలు కానీ దేవుని ఎదుట ఉంటాయన్నమాట. అది లోయ. సంసోను సోరేకు లోయలో డెలీలాని చూశాడంట. రహస్యమైన జీవితం అన్నమాట. ఆ తర్వాత పర్వతాలంటే గర్వం అన్నమాట. చాలా నేనే రాజు అని. నెబుకద్నెజర్ గురించి 4వ అధ్యాయం దానియేలు మీరు చదివితే బాబిలోనియా పట్టణాన్ని చూసి ఇది ఎంత పెద్దది, ఎంత సుందరంగా ఉంది, ఎంత వైభవంగా ఉంది, మ్యాజెస్టిక్ అంటాడనమాట. నేనే దీన్ని ఇలా కట్టాను, నేనే అనే భాష ఎవరిదంటే సైతాన్ భాష అండి. మీరు ఎజెకియెల్ గ్రంథంలో చూస్తే 28వ అధ్యాయంలో, అలాగే యెషయా 14:12 నుంచి చూస్తే అక్కడ సాతాన్ గురించి రాయబడి ఉంటుందన్నమాట. నేను అందగాడనని హృదయంలో నువ్వు గర్వించావు, చాలా తెలివైన వాడనని. దానియేలు కంటే నేను తెలివైన వాడను. నీ వ్యాపారంతో నీకు తల తిరిగిపోయింది, నీ సౌందర్యంతో నీకు తల తిరిగిపోయింది. ఎజెకియెల్ 28 అన్నమాట రాయబడి ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా మనుషులకి గర్వం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని లెక్క చేయరండి. మనము సహాయం చేస్తాము, వాళ్ళు చిన్నగా ఉన్న స్థితిలో అది మర్చిపోతారనమాట. అది మర్చిపోయి నువ్వెవరు అన్నట్లు ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు గుండెలు పగిలిపోతాయి వాళ్ళ ప్రవర్తన కదా. మనం ఎంతో సహాయం చేస్తాం పైకి రావాలని, పైకి వచ్చిన తర్వాత నువ్వెవరు అని ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. కానీ గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ప్రభు అనుస్తారండి. 18వ కీర్తనలో గర్విష్ఠుల యొక్క గర్వమును అనుచును సర్వం నెరిగిన సర్వాధిపతి. ఆయన వినయాత్ముల్ని గద్దెనెక్కిస్తాడు, గర్వాత్ముల్ని గద్దెదించుతాడు. ఆ తర్వాత వక్ర మార్గములు సక్రమమవుతాయి. వంకర టింకర అవినీతి బ్రతుకులన్నీ కూడా ఇప్పుడు ఈ బాప్తిస్మ యోహాన్ సందేశం ద్వారా విన్న ప్రజలు మార్చుకుంటారన్నమాట. కరుకు మార్గంలో నునుపవుతాయి. ఆ సందేశం అన్నమాట. ఈయన గురించి యెషయా ప్రవక్త రాస్తాడు, బాబిలోనియాలో రాస్తాడు, 40వ అధ్యాయంలో రాస్తాడనమాట. బాబిలోనియాలో యెషయా, 2వ యెషయా, ద్వితీయ యెషయా అంటారనమాట. అయితే ఇప్పుడు ఆయన సందేశం ఏంటి మనం ఒక్కసారి వినాలండి. 6 నెలలు ఆయన బోధించాడు. ఆయన బోధన చాలా ముఖ్యమైంది. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయము లేదా లూకా సువార్త 3వ అధ్యాయము
ఇంకా మార్కు సువార్త 1వ అధ్యాయం, అలాగే యోహాను సువార్త కూడా అక్కడ కూడా ఉంటుంది 3వ అధ్యాయంలో. ఇవన్నీ కలిపి చదవాలండి. అప్పుడు ఈయన మెసేజ్ యొక్క సమరీ ఏంటి తెలుస్తుంది. యేసు ప్రభు ఈయనని మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు లేడు. ఏంటి ఆయన గొప్పతనం, ఆయన ఎలా జీవించాడు? మత్తయి 3లో ఉంటుంది. ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి పుట్ట తేనె తాగుతూ మిడతలను పూజిస్తూ ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి బోధిస్తున్నాడు. యోర్దాను పరిసర ప్రాంతాలంతటా సంచరిస్తూ ప్రజలకి బోధిస్తున్నాడంట. ఏంటి ఆయన బోధన? మీరు మత్తయి 3:2 వచనంలో ఏమని అంటాడంటే, హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినది. పరలోక రాజ్యం అంటే రాజ్యంలో రాజు ఉంటాడు. యేసు రాజు వచ్చేసాడు ఈ లోకానికి. పరలోక రాజు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆ దేవుని రాజ్యం, ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుడు ప్రేమ కనుక ఆ ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి కనుక మీరు హృదయ పరివర్తన చెందండి. హృదయ పరివర్తన అంటే ఏంటి? ఈ మాటకి అర్థం మనకు తెలియాలండి. ఎందుకంటే ఈయన బోధన తరువాత 6 నెలలకి యేసు ప్రభు బోధిస్తాడండి. అప్పుడు కూడా అదే బోధిస్తాడు. ఈయన ఏం చెప్పాడో యేసు ప్రభు కూడా అదే చెప్తాడు. హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం వచ్చింది అని చెప్తారు యేసు ప్రభు. మత్తయి 4:17 అన్నమాట. అలాగే మీరు మార్కు సువార్త చదివితే అక్కడ కూడా మార్కు 1:4లో హృదయ పరివర్తన చెందండి అని బాప్తిస్మ యోహాను చెప్తాడు. యేసు ప్రభు కూడా అదే అధ్యాయం మార్కు 1:15లో చెప్తారు, కాలము సంపూర్ణమైనది, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విధేయించండి. ఏంటి హృదయ పరివర్తన అంటే ఒకసారి చూద్దామండి. చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. మన బైబిల్లో అయితే ఈ ట్రాన్స్లేషన్లో హృదయ పరివర్తన, ఇంకొక ట్రాన్స్లేషన్లో మారు మనస్సు, అంటే చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఏం మారాలి? ఇప్పటి వరకు మన హృదయాలు ఎట్లా ఉన్నాయంటే నాకు 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 నేను పోగు చేసుకోవాలి ఆస్తిని, నాకు ఇది కావాలి, నాకు నాకు జలగలు చూడండి నాకు నాకు అంటాయంట. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉంటుంది. జలగకి 2 కుమార్తెలు, నాకివ్వు 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 నాకివ్వు, దేవుడా నాకివ్వు, దేవుడా నాకిదివ్వు నాకివ్వు. నాకు ఫోకస్ ఎప్పుడు నా హృదయంలో ఏంటంటే స్వార్థం, నాకే నాకే అని. ఇప్పుడు ఈ హృదయం ఎలా మారాలంటే యేసు ప్రభు మనలోనికి వస్తే నేను ఎవరికి సహాయం చేయాలి, ఈ మార్పు అండి. యేసు ప్రభు వచ్చిన వాళ్ళలో ఈ మార్పు రావాలి. చేంజ్ ఆఫ్ హార్ట్ అన్నమాట. ఫ్రమ్ సెల్ఫ్ సీకింగ్ టు అదర్ సీకింగ్. నాకే కావాలనుకునే హృదయము ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనేం చేయాలి? జక్కయ్యను చూస్తే యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చి ఆయన హృదయంలోకి వస్తారు. లూకా 19లో ఇందులోనే మనం చూస్తాం. అప్పుడు జక్కయ్యలో ఏం మార్పు వచ్చిందంటే అప్పటి వరకు ధనాన్ని పోగు చేసుకుంటున్నాడండి, కానీ యేసు ప్రభు రాగానే పంచి పెడతాడు. నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. ఇది పంచి పెట్టడం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం వచ్చేసింది ఆయనకు అనమాట. ఇంకా ఎవరికైనా అన్యాయం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, 4 రెట్లు తిరిగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది, రక్షణ వచ్చినది. అది చూడండి, మన వైపు కూడా క్రియలు ఉంటాయి. రక్షణ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ. అయితే మన వైపు నుంచి దేవుడు ఏం కోరుకుంటారంటే మనం ఏదైతే పొందామో ఆశీర్వాదాలు మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలండి. పంచుకోవడము దేవుని యొక్క రాజ్యం, పోగు చేసుకోవడం సైతాన్ రాజ్యం. హృదయంలో దేవుడైనా రాజుగా ఉంటారు, సైతానైనా రాజుగా ఉంటారు. దేవుడు ఎవరి హృదయంలో రాజుగా ఉంటారు అంటే దేవుని రాజ్యం వచ్చినట్లే. క్రీస్తు రాజు పండుగ ప్రతిరోజు అండి, ప్రతిరోజు పేదలకి పంచి పెడతాం. మనకి ఏది ఉంటే అది, మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నమాట. మంచి సమరీయుడు మీరే. మీరు పునీతుల జీవితాలు చదవండి. వాళ్ళు ప్రతిరోజు పేదవాళ్ళకి సాయం చేస్తారు, వాళ్ళకున్నది పేదలతో పంచుకుంటారనమాట. అదే హృదయ పరివర్తన. టర్నింగ్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్ టు హెవెన్లీ థింగ్స్. అంటే దేవుడు ఎవరు? ప్రేమ. ఆ
ఆ దేవుడు, ప్రేమైన దేవుడు మనలో ఉంటే ఆయన ప్రేమ మన ద్వారా ప్రవహిస్తుంది. మన చేతుల ద్వారా, మన చూపులు, మన క్రియలు, మాటల ద్వారా ప్రేమ ప్రవహిస్తుంది అన్నమాట. అది ఇక్కడ బాప్తిస్మ యోహాన్ చెప్తున్నాడు. మా తండ్రి అబ్రహామని గర్వించొద్దు, గొడ్డలి సిద్ధంగా ఉంది దేవుని చేతిలో, కూకటి వేళ్లతో సహా చెట్లని ఆయన పెకిలించేస్తాడు. చెట్టు అంటే మనమే, మన ఒక కుటుంబం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు మంచి పండ్లని ఇవ్వకపోతే ఆ చెట్టు నరికివేయబడుతుంది. మామిడి చెట్టు కాయలు కాస్తే మనం తింటాం కదండి, చెట్టు తినదు కదా. అదే మనం నేర్చుకోవాలన్నమాట. దేవుడు మీకు ఏదైనా ఇస్తే మీరు ఇతరులతో పంచుకోండి. మీరు మంచి పండ్లను ఇవ్వలేదు, ఎవరితో కూడా మీరు పంచుకోలేదు, పచ్చగా ఉన్నారు, అంజూరపు చెట్టుని ఆయన శపిస్తారండి. ఎందుకనంటే పచ్చగా ఉంది, దేవుడు సమృద్ధిగా ఇచ్చారు, కానీ ఇతరులతో పంచుకోవట్లేదు. దేవుడు మనకిచ్చింది ఇతరులతో పంచుకోవాలన్నమాట. అప్పుడు ఆయన చెప్పినప్పుడు గొడ్డలి సిద్ధంగా ఉంది, మంచి పండ్లను ఇవ్వని ప్రతి చెట్టు నరకబడుతుంది, మీరు ఇంకా హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. హృదయ పరివర్తనకు తగిన పనులు, ఊరికే నీళ్ళలో మునగడం కాదు బ్యాప్టిజం అంటే. చెప్తాను నేను ఏం చేయాలి అని అడుగుతారండి వచ్చిన వాళ్ళంతా. ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ముందు సందేశాన్ని వింటారు. మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి అంటే మేము ఏం చేయాలి చెప్పండి అని అడుగుతారు. ఇంత మంచి వాళ్ళు చూడండి. అప్పుడు ఏమంటాడు తెలుసా? లూకా 3:11 మీరు చదవండి. ఇదిగో 2 అంగీలున్న వ్యక్తి లేని వానికి ఒకటి ఇవ్వండి. మీ దగ్గర 2 ఉన్నాయి, ఒకటి మీరు ఉంచుకోండి, రెండోది ఇవ్వండి. అలాగే మీకు ఆహారం ఉంటే మీ దగ్గర మీరు తినండి, లేని వాళ్ళకి పెట్టండి. ఇదే అని చెప్పింది. 2 విషయాలు, కూడు గుడ్డ అన్నమాట. ఆకలి చాలా భయంకరమైనదండి, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకు అనంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి అన్నమాట. మనిషికి కావాల్సింది గూడు గుడ్డ అంటారు కదండి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నవి పంచుకోండి. అదే చెప్తున్నారు. ఇది అండి సందేశం. హృదయ పరివర్తన అంటే ఊరికే నాకివ్వు అని జలగల్లాగా అడగకుండా మీలో కేసు ప్రభు వస్తే జక్కయ్యకి జరిగిందే మీకున్నది ఇతరులతో పంచుకోండి. ఇదే ప్రార్థన. ఊరికే ప్రార్థన చేస్తున్నా అంటే అది కాదు. మీకున్నది ఇతరులతో పంచుకోండి. పంచుకోవడమే ప్రార్థన. కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్టియానిటీ. మీరు రాసుకోనండి. మీకు 2 చేతులు ఇచ్చారు, ఒకటి తిన్నప్పుడు ఒకటి లేని వాళ్ళకి పెట్టండి. చాలా బట్టలు ఇచ్చారు, లేని వాళ్ళతో పంచుకోండి. ఓకేనా? అప్పుడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సుంకర్లు అడుగుతారు, మరి మేమేం చేయాలయ్యా, పన్నులు వసూలు చేస్తున్నాం కదా, మీరు ఎంత పన్ను నిర్ణయించబడిందో అది మాత్రమే వసూలు చేయండి, అంతకంటే ఎక్కువ వసూలు చేయొద్దు. లంచాలు తీసుకోవడము, మీ జీతంతో మీరు సంతృప్తిగా ఉండండి, మీ కష్టార్జితం మీరు అనుభవించండి. బల్ల కింద నుంచి వచ్చేది, అటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వచ్చేది, ఇవన్నీ చెయ్యకండి. అప్పుడు మీరు పరలోకానికి రారన్నమాట. ఆ తర్వాత రక్షక భటులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అడుగుతారు, మేమేం చేయాలంటే మీరు నీతిగా ఉండండి, అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టి అన్యాయంగా దోచుకోవద్దు, మీ జీతంతో సంతృప్తిగా, మీ జీతం ఎంతో సంతృప్తిగా ఉండండి. అందుకే దేవుని రాజ్యము నీతి రాజ్యం అండి. గుడిలో 1 గంట ప్రార్థించడం కాదు, మీ జీవితంలో, ఇంట్లో కానీ మీ పని చేసే చోట నీతిగా ఉండండి, చక్కగా పని చేయండి. ఎంత జీతం తీసుకుంటున్నారో దానికి మీరు పని చేయండి, లేకపోతే దొంగతనం అవుతుంది. అలాగే లంచాలకి అలవాటు పడకూడదు. మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు అలా ఉంటారు, కానీ మనం అలా ఉండకూడదు అన్నమాట. అదే ఈయన చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఏంటంటే హెరోదు రాజుని హెచ్చరిస్తాడు. తన తమ్ముడు ఫిలిప్పు భార్య హెరోదియాని ఈయన ఉంచుకుంటే తప్పు అని. ఆ ధైర్యం ఉండాలి కదా, అందువల్ల ఈయనని చెరసాల్లో పెట్టాలి అని నిర్ణయించుకుంటాడనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈయన బోధన 6 నెలలు బోధించిన తర్వాత ఇంకా యేసు ప్రభు వస్తారండి. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని యోర్దాను నదికి వస్తారు బాప్తిస్మం తీసుకోవడానికి. ప్రజలందరూ బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన కూడా తీసుకునడానికి వస్తారనమాట. ఆ ప్లేస్ మేము చూసామండి. ఏంటంటే
యోర్దాను నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రక్కన చెట్లు ఉంటాయి ఉండడానికి. ఇప్పుడైతే హోటళ్ళు, రూమ్స్ కూడా ఉంటాయి. అంటే యేసు ప్రభు చెట్టు కింద ఉన్నారు. అందరిది అయిపోనివ్వండి, అప్పుడు నేను చివరిలో వస్తానని. అక్కడ కూడా ఎంత త్యాగమో చూడండి. నేను దేవుని కుమారుడు, ఫస్ట్ నేను తీసుకుంటాను లేదు. ఇంకా అప్పుడు బాప్తిస్మ యోహాను ఆయనకి బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడుతుంది. పరిశుద్ధ ఆత్మ పౌరన్ రూపంలో ఆయన మీదకి వస్తారు. అప్పుడు పరలోక తండ్రి చెప్తాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఈ మాటలు ఎందుకు తండ్రి దేవుడు చెప్పారు? ప్రపంచానికి చెప్తున్నాడు, ఈయన నా కుమారుడు అని చెప్తున్నాడు. వడ్రంగి కుమారుడు కాదు, పరలోక తండ్రి కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. మరి బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి? మీరు చూస్తే డిక్షనరీలో బ్యాప్టిజం అంటే ఇట్స్ అ గ్రీక్ వర్డ్ అండి, నాట్ తెలుగు వర్డ్. బాప్తిస్మము అంటే బ్యాప్టైజో అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మీన్స్ ఇమర్షన్, అంటే మునగడం అన్నమాట. అంటే సమాధి చేయబడం. యాక్చువల్గా బాప్తిస్మం అంటే నేను ఇప్పుడు నా పాత హృదయాన్ని సమాధి చేస్తున్నా. ఇప్పటివరకు నా హృదయం నాకివ్వు అంటుంది కదా. ఆ హృదయాన్ని, పాత స్వభావాన్ని, పాత మనసు సమాధి చేసి ఇప్పుడు యేసుప్రభు హృదయం, యేసుప్రభు మనస్సు కలిగి ఉండి నేను ఎవరికి మేలు చేయాలి, నేను ఎవరికి సహాయం చేయాలి, నా చుట్టూ ఉన్న పేదవాళ్ళకి నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ మార్పు అన్నమాట హృదయ పరివర్తన. బాప్తిజం అంటే పాత స్వభావాన్ని సమాధి చేసి, ఒక మాటలో చెప్పాలంటే సొంత చిత్తాన్ని సమాధి చేసి తండ్రి చిత్తానికి సమర్పించుకోవడం అన్నమాట. అది అందుకే తండ్రి దేవుడు, నీవు నా ప్రియమైన కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. మనందరం కూడా ప్రతిరోజు సమర్పించుకోవాలి. మన చిత్తాన్ని, మన సొంత చిత్తాన్ని సమాధి చేసి దేవుని చిత్తానికి సమర్పించుకోవాలన్నమాట. దేవుని చిత్తం ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా 3వ అధ్యాయంలో, మీకున్నది పంచుకోండి, లేని వాళ్ళతో పంచుకోండి. ఈ లోకంలో ఎవరు ఉండరండి శాశ్వతంగా. యేసుప్రభు వచ్చాడు, దేవుని పని చేశాడు, వెళ్ళిపోయారు. మరియ తల్లి, పునీతులు, అపోస్తులు, మన ముందు ఉన్న మన తండ్రులు, తాతలు కూడా, మనం కూడా వెళ్ళిపోతాం. నేను కూడా వెళ్ళిపోతాను. ఇది పరలోకం నుంచి దేవుని బిడ్డలుగా, దేవుని రాయబారులుగా యేసుప్రభుని పంపినట్లే మనల్ని కూడా దేవుడు పంపారు. యేసుప్రభు ఎలా దేవుని చిత్తాన్ని చేశాడో దేవుడిచ్చిన శరీరంతో, మనకు కూడా ఒక శరీరం ఇచ్చారు దేవుని చిత్తం చేయడానికి. అదే ఆయన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడంటే, ఏదేదో చెప్తుంటారండి నీళ్ళలో మునగడం. అసలైనది ప్రక్కన పెట్టి హృదయంలో మార్పు రాకుండా నీళ్ళలో మునగడము కాదండి. ఏ క్రియలు కూడా, మనుషుల క్రియలు మనల్ని రక్షించవు. ఏంటి అనంటే, నేను సమాధి చేస్తున్న నా పాత హృదయాన్ని, నేను తినాలి, నేను పోగు చేసుకోవాలి, నేను సంపాదించాలి, వీళ్ళు నేను అనేది కాదు. యేసు ప్రభులాగా నా చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు నేను జీవిస్తాను. అలాగే దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటారు, వాళ్ళ నాన్నతో అంటారనమాట, నువ్వు బలులన్నీ కోరవు నాయనా, బలులన్నీ నువ్వు కోరవయ్యా, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. అలాగే దేవుడిచ్చిన శరీరంతో యేసు ప్రభు దేవుని చిత్తాన్ని చేశాడు. ప్రతిరోజు కూడా దేవుని చిత్తం, ఏది మాట్లాడమంటే మాట్లాడాడు, ఏది చేయమంటే చేశాడు. చివరికి శిలువ మరణం వరకు కూడా తండ్రి చిత్తాన్ని చేసి మనకి ఆయన మన రక్షణకి మూలమయ్యాడు. హెబ్రీ 5:7-9 వరకు ఆయన ప్రతిరోజు శ్రమల ద్వారా దేవునికి విధేయించడం నేర్చుకొని ఆ శ్రమల ద్వారా మనకి రక్షణ తీసుకొని వచ్చాడు. ఎవరికి రక్షణ అంటే, విధేయించిన యేసు విధేయులకు వారికి రక్షణ. రక్షణ అందరికీ కాదండి. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మీరు ఏది విన్నారో, ఇది ఏలిన వారు వాక్కు అంటే సర్వేశ్వరునికి వందనములు అంటే అయిపోదు. విన్న వాక్కుని విధేయించాలన్నమాట. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఆ కృపని దేవుడు మనకి దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తానికి మిమ్మల్ని సమర్పించుకొని తండ్రి చిత్తం చేసి మాకు రక్షణ తీసుకొని వచ్చారు. మీ శరీరాన్ని సైతానికి సుఖాలకి అప్పచెప్పలేదు ప్రభా. అలాగే మేము కూడా ఏం చేయాలి అని మీరు బాప్తిస్మ యోహాన్కి వినిపించారు. అదే ఆయన బోధించాడు. అది ఆయన బోధన కాదు, మీ బోధన ప్రభా. మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి అని మా హృదయాన్ని మార్చండి. ఎంతసేపు నేను తినాలి, త్రాగాలి, ధరించాలి, నా పిల్లలు కాకుండా మా చుట్టూ ఉన్న పేదవాళ్ల పట్ల, విధవరాళ్ల పట్ల, వృద్ధుల పట్ల, రోగుల పట్ల ప్రభా మా కరుణ కలిగి ఉండి మేము మాకు ఉన్నది మీరు ఏది ఇచ్చారో అది మాది కాదు, మీరిచ్చింది ఇతరులతో పంచుకోవడానికి, పేదలతో పంచుకోవడానికి మాకు నాయన మీ పరిశుద్ధాత్మని దయచేయండి. ఉన్నది ఇతరులతో పంచుకోవడమే దేవుని రాజ్యం, పోగు చేసుకోవడం సైతాన్ రాజ్యం. కనుక మీరు చెప్పినట్లుగా మా ఆహారాన్ని, మా వస్త్రాల్ని పేదలతో పంచుకోవడానికి, ఏమీ లేని వాళ్ళతో పంచుకోవడానికి మాకు కృపను దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హృదయ పరివర్తన అంటే మనకున్నది ఇతరులతో పంచుకోవడం. యేసు ప్రభు హృదయం మనలో ఉంటే యేసు ప్రభులాగా మనం కూడా అందరికీ మేలు చేస్తాము, ఉన్నది ఇతరులతో పంచుకుంటాం. ఆ కృపని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.